అరే 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 ఇదేనా బయటికి వచ్చుడు చూద్దాంటగా ముచ్చటేం కానట్టుంది గదారిని కడతాండగి నా ఇంటికి గుద్దందే ఏం పని చేత కాదు ఇక నిన్నేం చేస్తాడు తీ అయినా నీకు చక్కటి ముచ్చట చెప్పాలనా వెళ్ళ పుత్తెలుంటే ఒక్కడే మగడం వేరే ముండలెక్కున్నావు అనుకో ఏ పద్మ చెప్పేదానికి మచ్చారి ఏమి శరీర సౌష్టము కవడ ప్రాయంలో సరిబిగులతో కూడిన నీ శరీరము మమ్ములను కవింపునకు గురి చేయుచున్నది చూడుకున్నా ఈనాటి మా ఈ శరీర తాపాన్ని నీ సొగసుల సుధములతో చల్లార్చవలేదు ఎవరొక్కడ కోన మేము చెరిచిన కోన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది దాన్ని తీసుకువెళ్ళి అప్పుడని తల్లికి బలిదానమేమో ఓహో అనంత అజయ్ యశస్సు సామల సంపద్గమ మైపాల భూపాలులు ఈ వేళలో ఏమిచ్చేసి సమరానిక భలే జడా వల్లభ ఉజ్జయిని మామన్ననే కాళిన్ అరుಳುನకు పరిపూర్ణமாக உள்ளது காளி மாதாவை விடுந்து சேவிப்போம் அதனால் என்ன பிள்ளை அப்பானி காளி மாதாவை விடுந்து சேவிப்போம் ఇది నానహర్యాజ్ఞ జరగాల్సిందే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. సలార్ సెలబ్రేషన్స్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టడం జరిగింది. సలార్లో వచ్చేటప్పటికి ఈ సినిమా అయితే ఏదైతే ఉందో పాన్ ఇండియా వైజ్గా అయితే మాత్రం బ్లాక్ బస్టర్లో నిలవడం జరిగింది. అందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది దక్కడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు కత్రి యోగి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి శ్యామ్ గారు. ఎలా ఉన్నారు సార్? సార్ ఫెంటాస్టిక్ సార్, బాగున్నాను. మీరు వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టుకుంటూ వస్తున్నారు, ఇది నిజం అంటారా? ట్రూ 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 ఖచ్చితంగా. ఎందుకంటే మేము కూడా చూసాం మీ సినిమాలు చాలా చాలా బాగుంటాయి. వరుసగా మీరు దాదాపు దగ్గర దగ్గర 4-5 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టుకుంటూ వచ్చారు. మీరు సీరియల్ వైజ్ గా వస్తున్నారు. విమానం తర్వాత ఫస్ట్ దసరా, తర్వాత విమానం, ఆ తర్వాత అతిథి వెబ్ సిరీస్, మళ్ళీ ఇప్పుడు సలార్ అయితే ఇంకా పాన్ ఇండియా రేంజ్ వెళ్ళిపోయింది. డైరెక్ట్ బ్లాక్ బస్టర్ కాదు ఇది. పాన్ ఇండియా కాదు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళింది. ఎస్, రియల్. అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి దాని గురించి. ఎందుకంటే డైరెక్టర్ గ్రేట్ ప్రశాంత్ నీల్ గారు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే గతంలో KGF కానీ KGF 2 కానీ ఒక తెలుగు ఇండస్ట్రీ కదా, మన ఇండియా వైజ్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీని ఒక రేంజ్ ఇండియన్ మూవీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిన డైరెక్టర్. మీ ఎలా అనిపించింది మీరు ఆ డైరెక్షన్ లో వర్క్ చేయడం? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క డైరెక్టర్ గారితో వర్క్ చేసినప్పుడు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. ప్రశాంత్ నీల్ గారితో వర్క్ చేసినప్పుడు కూడా అతను ఫ్రీడమ్ ఇస్తారు మనం చేయడానికి, కానీ లేదు ఇలా చేస్తా అంటే ఓకే చెప్పడం కానీ, లేకుంటే ఇలా కాదు మీరు ఇలా చేయొచ్చు అనేసి సజెషన్స్ ఇచ్చి ది బెస్ట్ చేపిస్తారు. వారితో వర్క్ చేయడం మాత్రం చాలా ఆనందకరం. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎందుకని ఆ సెట్ లో మీకు ఎలా అనిపించింది? అలాగా ఆ ఫీలింగ్ ఏంటి అసలు? యాక్చువల్లీ సలార్ సెట్ లో పోగానే అదొక లోకంలో, అదొక ప్రపంచంలో పోయిన ఫీల్ అది. ఎందుకంటే మొత్తం హోల్ డిపార్ట్మెంట్ చాలా పర్టికులర్గా ఉంటారు. కాస్ట్యూమ్ విషయంలో కానివ్వండి, మేకప్ విషయంలో కానివ్వండి, లేకుంటే ఆర్నమెంట్స్ విషయంలో కానీ. ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి డైలాగ్స్ వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి, రాసే విధానం కానివ్వండి, అవి ఎంత బాగుంటాయంటే అక్కడికి వెళ్ళగానే పరకాయ ప్రవేశం అంటారు కదా, అట్లా మొత్తం ఒక వేరే జోనర్లోకి వెళ్ళిపోతాం మనం. రియల్లీ. ఎందుకని నేను చెప్పానంటున్నా అంటే, ఇప్పుడు మనం మూవీ థియేటర్లో చూసేటప్పుడు ఆడియన్స్ ను కూడా అదే విధంగా ఆ అట్మాస్ఫియర్ లోకి తీసుకెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఎగ్జాక్ట్ అక్కడ జరుగుతున్న యాక్షన్ సీన్స్ సంబంధించే కానీ, లేదంటే ఇవన్నీ చూసుకుంటే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్. మీరు డైరెక్ట్ గా ఫేస్ చేశారు కాబట్టి. ఫేస్ చేయలేదు, ఫీల్ అయ్యాను. అది ఫేస్ చేస్తూ ఫీల్ అయ్యాను. ప్రశాంత్ నీల్ గారుతో వర్క్ చేయడం చాలా ఈజీ అబ్బా. అంటే నాకు వారితో వర్క్ చేయడానికి ముందు నేను చెప్పాను, ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే లేదు చాలా టఫ్ ఉంటుంది అంట, సార్తో వర్క్ చేయడం చాలా చాలా పర్టికులర్ అంట, చాలా చెప్పారు. అక్కడికి వెళ్తే నిజంగానే వారు పర్టికులర్ అండ్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. వారికి ఏం కావాలో అది వారికి తెలుసు, అది చేయించుకుంటారు ఆర్టిస్ట్ నుంచి అవుట్పుట్ లా. ఎస్. అండ్ వారు ఏంటంటే మనం చేయడానికి ముందు వారు చేసి చూపిస్తారు. ఎట్లా అంటే అరటిపండుని చాలా రేర్ గా ఉంటుంది, అరటిపండుని వలిచి ఇచ్చినట్టే కదా, కాపీ పేస్ట్. ఇంకా అంతకంటే ఈజీ వర్క్ ఏముంటుంది? ఇప్పుడు మీకు
మీ సీన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు సలార్లో అది ఎలా ఉంటుంది సార్ అసలు? అంటే మేము ఆల్రెడీ చూసాం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం మేము. మీకు ఎలా అనిపించింది ఆ సీన్ అనేది? ఆ సీన్ అసలు మామూలుగా లేదబ్బా. రాత్రి అరౌండ్ 7:30కి షాట్ పడ్డది సూర్యాస్తమయం తర్వాత. రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను కార్లోంచి దిగడం, అక్కడ నిలబడడం, తర్వాత రావడం, నేను మళ్ళీ తిరిగి మాట్లాడడం. ఆ ఎక్స్పీరియన్స్ అంతా అది ఒక డిఫరెంట్ లెవెల్ థింగ్ అబ్బా అది. ఆ క్యారెక్టర్ నెగెటివ్ రోల్ యాక్చువల్లీ. ఎవరైతే విలన్ ఉంటారో వాడికి ఫాదర్ అనమాట. అతనికి ఫాదరు. ప్రశాంత్ నీల్ గారు ఎంత బాగా చూపించారంటే, ఒక ఫాదర్ ఒక సన్ ఆ పిచ్చ ఎట్లయితే ఉంటుందో ఆ చైర్ కోసం దానికోసం రైట్. గ్రేట్ డైరెక్టర్ అబ్బా. అంతకంటే ఎక్కువ ఏం లేవు నా దగ్గర. యాక్చువల్ దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు, ప్రశాంత్ నీల్ గారు. అదే అంటారు. మీలో ఉన్న యాక్టింగ్ని బయటే తీసుకున్నారు అయితే. తీసుకున్నారు అనే దానికంటే బదులు చేయించుకున్నారు వాళ్ళు. దట్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ నీల్ గారు. ఎన్ని రోజులు సార్ మీ షూటింగ్? అది ఒక 3 days జరిగింది మాకు. ఒక 3 nights షూట్ జరిగింది. మీకు అందరూ ఏమైనా టఫ్ అనిపించిందా సార్? టఫ్ అంటే వర్షమే అనిపించింది. అంటే వర్షం పడుతుంటే ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం డైలాగ్ ఏదైతే ఉందో అది మిస్ కావద్దు. అవును. చలి ఉంటుంది కదా, జనరల్గా చలి పెడుతుంది. చలి పెట్టినా కూడా వణకకుండా చెప్పాలి. ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఉందో దాన్ని మెయింటైన్ చేయాలి. అది కొంచెం టఫే కదా. జనరల్గా ఇప్పుడు కొన్ని సెట్స్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ కానీ, అంటే చాలా వరకు సినిమాలు ఫారెన్ బ్యాక్డ్రాప్లో అట్లా కొన్ని సీన్స్ అని సెట్స్ అని మ్యాక్సిమం అట్లానే చేస్తారు, డిజైన్ చేస్తారు ఈ డైరెక్టర్. కానీ ప్రశాంత్ నీల్ గారు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన ఒక యూనిక్ స్టైల్లో ఉంటుంది. అది ఆయన డే 1 నుంచి కూడా అదే యూనిక్ స్టైల్ని ఫాలో అవుతున్నారు. అదే ఒక రహస్యం కూడా అయింది ఆయన హిట్ అవ్వడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సెట్లోకి అడుగు పెట్టిన ముందు ఎలా అనిపించింది సార్ అట్మాస్ఫియర్ అనేది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రశాంత్ నీల్ గారి గురించి అంటే టీం దగ్గర నుంచి కాల్ రాగానే నేను అసలు చాలా ఎగ్జైట్ అయ్యాను. నేను ఇది కంప్లీట్గా చేయాలి అన్న ఉత్సాహం లోపల ఉండే. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా భయం కూడా ఉండే. ఎందుకంటే పెద్ద డైరెక్టర్. KGF 1, KGF 2 2 బ్లాక్ బస్టర్స్, బాక్స్ ఆఫీస్ని ఊపేసినటువంటి సినిమాలు అవి. లెజెండరీ డైరెక్టర్ కోటాలోకి వెళ్ళిపోయారు ఖచ్చితంగా. ఆల్రెడీ ఉన్నారు. వారితో వర్క్ చేయడం అంటే వారు ఎట్లా ఉంటారు, సెట్లో ఎట్లా ఉంటారు, కోపడతారో తిడతారో, టేక్స్ పడితే ఏమన్నా అంటారో, ఆ భయం మాత్రం ఉండేది నాకు. కానీ అలాంటివి ఏం లేదబ్బా. అసలు చాలా ఈజీ పోయింది. అసలు మీకు ఎలా వచ్చింది సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ అనేది మీకు? ఫస్ట్ కో డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు కదా, వారితో నాకు చాలా రోజుల నుంచి అనుబంధం. మంచి మిత్రుడు నాకు. KGF 1కి 2కి ట్రై చేశాను నేను, బట్ వర్కౌట్ కాలేదు. లక్కీగా సలార్కి నన్ను పిలిపించారు. సార్కి నా ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి కదా, దసరాకి నాకు చూపిస్తే బాగున్నాడని పిలిపించేసి ఆడిషన్ కూడా తీసుకోలేదు. అంటే యాక్చువల్ అంత పెద్ద క్యారెక్టర్కి ఆడిషన్ తీసుకుంటారు, కానీ ప్రశాంత్ నీల్ గారికి నా మీద ఉన్న నమ్మకం అనుకోవచ్చు, లేదా నాతో చేయించుకుంటారు అని ఆబ్వియస్లీ అనుకుని ఉంటారు కదా, అలా వచ్చింది అది. ఫస్ట్ మీరు నమ్మారా సార్? అంటే అంటే డైరెక్ట్గా మీకు కాల్ చేసి చెప్పినప్పుడు మీకు ఇట్లా సలార్లో వచ్చింది ఆఫర్, మిమ్మల్ని ఇట్లా రెడీ అవ్వండి, మీరు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పాలి అల్లప్పుడు. అప్పుడు కొంచెం నమ్మశక్యంగా లేకుండే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ ఉండే. సలార్ నుంచి కాల్ రావడం అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద ప్రొడక్షన్ నుంచి, హోంబెల్ ప్రొడక్షన్ నుంచి, అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి కాల్ రావడం అంత ఆషామాషి కాదు. అంటే నా కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడో చిన్న ఇది ఉండే, ఏ క్యారెక్టర్ ఇస్తుండొచ్చు, ఎలా చేయిస్తుండొచ్చు, అసలు ఇంపార్టెన్స్ ఉంటుందా, చాలా మందిలో నేను ఒకడినా, లేకుంటే నాకు సపరేట్గా ఏమైనా ఉంటుందా, ఇవన్నీ కౌంట్స్ ఉండే మైండ్లో. చాలా రన్నింగ్ అయ్యింది మైండ్లో, అదైతే వాస్తవం. కానీ అక్కడికి పోయినాక ద సీన్ వాజ్ డిఫరెంట్. ఐ వాజ్ ద మెయిన్ ఫేస్, విలన్ ఫాదర్. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్ విత్ ప్రభాస్? యాక్చువల్లీ ప్రభాస్ గారితో నాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు, కానీ ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర నుంచి వినడం ఏంటంటే ప్రభాస్ ఇస్ డార్లింగ్, ప్రభాస్ రాజా కుటుంబీకుడు కదా ఎంతైనా. ఆ హుందా, ఆ టీవీ మెయింటైన్ చేస్తూనే, అంటే వాటిలో ఉంది, మెయింటైన్ చేయడానికి ఏం లేదు, వారిలో ఉంది ఆ టీవీ, ఆ ఉందాతనం. గ్రేట్ పర్సన్ మ్యాన్, మాచో మ్యాన్. ఒక వైపు చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారు గ్రేట్ డైరెక్టర్, హీరో చూసుకుంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మీరు వర్క్ చేశారు, మీకు కాంప్లిమెంట్స్ ఎలా వచ్చింది? నాకు దసరా చేసినప్పుడు చాలా కామెంట్స్ కానీ, లైక్స్ కానీ, తర్వాత ఫోన్స్ కానీ చాలా వచ్చాయి. ఆ యొక్క బజ్ మళ్ళీ సలార్కి అందుకున్నాను. బ్రేక్ చేసిందా? బ్రేక్ చేసింది అనుకోవాలి.
ఎందుకంటే నాకు ఆన్సర్లు ఇవ్వడానికి నాకు 2 రోజుల పైన పట్టింది నాకు. ఎందుకంటే వచ్చిన వాటికి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. రిప్లైస్ ఇచ్చుకుంటాను. ఇంకా ఎఫ్బీలో ఇంక ఇన్స్టాల్ ఇంకా ఇవ్వలేదు రిప్లైస్. అసలు మామూలు బస్ కాదు, మామూలు అప్రిషియేషన్స్ కాదు. సో హ్యాపీ. ఇప్పుడు చూసుకుంటే మీరు గతంలో చేసిన సినిమాస్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దసరాలో చేశారు. దసరాలో అసలు అల్టిమేట్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కానీ మీ యాక్షన్ కానీ అదంతా. తర్వాత ఇది చూసుకోవచ్చు దసరాలో చూసుకున్న క్యారెక్టర్ని ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే నాని గారు. ఎస్, నాని గారు ఆ క్యారెక్టర్ సేమ్ ఆయన ఏ టైప్లో అయితే ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుందో సేమ్ అదే బ్యాక్డ్రాప్ లో మీది కూడా అట్లానే ఉంటది. ఎస్, మాక్సిమం అందులో మీదంతా కూడా నెగిటివ్ షేడే ఉంటది. నెగిటివ్, అవును. విలన్ తర్వాత విలన్ విలన్ ఉంటది. అది ఎలా అనిపించింది సార్ మీకు ఆ క్యారెక్టర్? మీకు యాక్చువల్లీ నాకు ఫస్ట్ పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిచి ఆడిషన్ ఇవ్వండి ఒక క్యారెక్టర్కి అనుకుంటున్నాం అంటే, ఆడిషన్ అడుగుతున్నారు, ఇది చిన్న క్యారెక్టరా మంచి క్యారెక్టరా అన్న డౌట్స్ ఉంటాయి కదా. సరే అనేసి సీన్ పేపర్ తీసేసుకొని దాన్ని బాగా రీడ్ చేసి ఆడిషన్ ఇచ్చాము. ఈ ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి లుక్ టెస్ట్కి రమ్మన్నారు. నేను షాక్. అదే లుక్ టెస్ట్ అంటున్నారు, ఏంటి పెద్ద క్యారెక్టర్. జనరల్గా లుక్ టెస్ట్ అని మెయిన్ క్రూషియల్ రోల్స్కే ఉంటుంది, లీడ్ రోల్స్కి ఇస్తాం, లీడ్ రోల్స్కే ఉంటుంది. అది అయిపోయింది. ఆ తర్వాత లుక్ టెస్ట్లు అయిపోయినాయి. తర్వాత వర్క్షాప్ జరిగింది. ఇవన్నీ నాకు నమ్మసఖ్యం కాని విషయాలు ఇవన్నీ. అండ్ కట్ చేస్తే నాని గారితో, న్యాచురల్ స్టార్ నాని గారితో వర్క్ చేయడం, దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ సినిమాలో డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎస్, ఎందుకంటే అది మీరు హీరోయిన్ ఆపి చెప్తారు వేరే డైలాగ్ అనేది. చాలా బాగుంటది అక్కడ. హీరోయిన్ గారు బయటికి రాగానే తను నడుస్తుంటే కీర్తి సురేష్ గారిని చూసి, అరే రే 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 ఇదేనా బయటకు వచ్చుడు, చూస్తా అంటే ముచ్చడం కానట్టుంది. కదరణి గాడు దండకి 90 గుద్దంది, లుంగి కూడా లేపదు. ఇక నిన్నేం చేస్తాడు తీ, ఆయన నీకు ముజ్జాడు చెప్పాలనా, మెల్ల పుత్తెలు ఉంటే ఒక్కంతో ఉండాలి, గద మూడలు ఎక్కువ ఉన్నావు అనుకో, ఏ పద్మ చెప్పేదానికి ఇట్లా. సూపర్ సార్, సూపర్. అసలు థ్యాంక్ యూ. మీరు నిజంగా ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ అలా ఉన్నారు, ఆఫ్ స్క్రీన్ కూడా అలా ఉంటారు. కెమెరా ముందుంటే సీన్ లోకి ఎంటర్, పరకాయ ప్రవేశం. బట్ దట్ వాజ్ అ రియల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. కీర్తి గారితో వర్క్ చేయడం అండ్ న్యాచురల్ స్టార్ నాని గారు, అతని పేర్లోనే ఉంది న్యాచురల్ అని. వారికి ఈక్వల్ గా మ్యాచ్ చేయడం అనేది టఫ్ జాబ్, నా కోసం అయితే టఫ్ జాబ్. అవును వారికి. అండ్ దాంట్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఈ డైలాగ్ తర్వాత నాకు నాని గారికి ఒక ఫైట్ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ చెప్పాలబ్బా మీకు. చెప్పండి సార్. నాని గారిది అంత గ్రేట్, అతనితో వర్క్ చేయడం ఎందుకు గ్రేట్ అంటున్నాను, ఎందుకు అతను అంత డెడికేటెడ్, ఎందుకు అంత న్యాచురల్ స్టార్ అన్నారు, దానికి ఒక ఉదాహరణ ఉంది. ఒక ట్రైన్ ట్రాక్ ఉంటుంది, ఒక ట్రైన్ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రైన్ ట్రాక్ ఎట్లా ఉంటుందంటే, జనరల్గా బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులు వేసుకొని ఒక దగ్గర నుంచి ట్రైన్ ట్రాక్ దాకా మోసుకురావడానికి చిన్న చిన్న ఇవి ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్ సైజ్ ఎట్లా అంటే 10/12 ఉంటుంది. ఈజీగా ఒక్కొక్క కంటైనర్ ఒక 1000 కిలోలు ఉండొచ్చు ఈజీగా, అంటే హార్డ్గా ఉంటుంది కదా. అట్లా ఒక 4-5 బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్లో బొగ్గు నింపి వస్తుంటుంది, వదులుతారు దాన్ని. ఫస్ట్ నేను మూవ్ అయిపోవాలి, ఆ తర్వాత నానిగారు రావాలి. ఏమైందంటే ఫస్ట్ నాకు ఆ బొగ్గుల కంటైనర్స్కి ఒక 20 ఫీట్ అట్లా డిఫరెన్స్ ఉంది, గ్యాప్ ఉంది. నాకు నానిగారికి ఒక 10 ఫీట్. నేను ఫస్ట్ వెళ్ళిపోయినా, నానిగారు వచ్చే లోపల అది వచ్చేస్తుంది కదా. దాన్ని తప్పించుకొని రావడం చాలా గొప్పైన విషయం. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ కంటైనర్స్ వచ్చి తగిలే ఛాన్స్ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది. ఒక 4 కంటైనర్లు 4000 కిలోలు తగిలితే ఎట్లుంటుంది. అది వారు భయపడకుండా చాలా న్యాచురల్గా ఆ ఎమోషన్ మెయింటైన్ చేస్తూ నన్ను కొట్టడానికి వస్తున్నట్టు వచ్చి, దాన్ని ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నానిగారు వెళ్ళిపోతారు, అవి వెళ్ళిపోద్ది. అది నాకు భయంగా ఉండే అండ్ ఎగ్జైటింగ్గా ఉండే. మళ్ళీ వాళ్ళకు దెబ్బ తగలొద్దు అన్న ఇంటెన్షన్ ఉండే. అది న్యాచురల్ స్టార్ నాని గారికి కుదిరిందబ్బా ఆ సినిమాలో ఆ కంటెంట్. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు నాని గారితోనే కాకుండా ఇంకా మన విజయ్ దేవరకొండ గారితో కూడా వర్క్ చేశారు. విజయ్ దేవరకొండ గారితో మీకే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? విజయ్ దేవరకొండ ఫస్ట్ మూవీ అనుకుంటా మీరు చేసింది పెళ్లి చూపులు. ఎస్, పెళ్లి చూపులు వాజ్ మై ఫస్ట్ మూవీ. అందులో విజయ్ దేవరకొండ గారితో చేయడం ఆనందం. అండ్ నేషనల్ అవార్డ్
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్లో వర్క్ చేశాను. చాలా బాగుండే. వెరీ నైస్ గాయ్. డైరెక్టర్ కానీ అండ్ హీరో గారు కానీ చాలా నైస్గా ఉంటారు. సెట్లో కూల్గా ఉంటారు, జోయల్గా, ఒకళ్ళకొకళ్ళు ఐడియాస్ షేర్ చేసుకుంటూ యాక్టర్స్. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు దసరా, పెళ్లి చూపులు, ఇప్పుడు సలార్, వరుసగా మీరు మంచి మంచి సినిమాలన్నీ క్యారెక్టర్లను చేసుకుంటూ వచ్చారు. అసలు ఇండస్ట్రీకి రాకముందు యోగి గారు ఏంటి? ఇండస్ట్రీకి రాకముందు నేను బిజినెస్ మ్యానే. నాకు బిజినెస్లో హ్యాండ్లూమ్, దివాన్ సెట్స్, బెడ్షీట్స్, కర్టన్స్ అవి హోల్సేల్ షాప్ ఉండే. అండ్ హ్యాండ్ వర్క్ థింగ్స్ ఉంటాయి కదా హ్యాండ్లూమ్ది, అవి ఎక్స్పోర్ట్ చేసేవాడిని. ఆ బిజినెస్ చేస్తూ సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కూడా ఉంది. దానికంటే ముందు థియేటర్ చేశాను. వెన్ ఐ వాజ్ 17 నేను అప్పటి నుంచే యాక్టింగ్ కోర్స్ అప్పుడు చేశాను ఒక చిన్నగా. ఆ తర్వాత మళ్ళీ నాటకాలు వేయడం, రవీంద్ర భారతి, త్యాగరాజ గాన సభ, తర్వాత నల్గొండ జిల్లా పరిషత్, ఆ తర్వాత కొన్ని ఊళ్ళకి వెళ్ళి నాటకాలు చేయడం. అంటే డ్రామాస్ అంటే ఇప్పుడు అవి పౌరాణిక సంబంధించినవి అంటారా? చేశాను, పౌరాణికం చేశాను, సోషల్ కూడా చేశాను. మీరు అందులోంచి ఏమైనా ఒక డైలాగ్ చెప్తారు? యాక్చువల్లీ అక్కడ వచ్చేసరికి వాళ్ళ అనుచరులు వచ్చేసి ఒక ఫ్యామిలీని పట్టుకొస్తారు. ఇతను నెగిటివ్ రోల్. నెగిటివ్ రోల్లో ఉండి అతను కళ్ళు తాగుతుంటాడు. తాగేసి కళ్ళుకుండా పడేసి, మచ్చారే ఏమి శరీర సౌష్టము, ప్రౌఢ ప్రాయంలో సరిబిగులతో కూడిన నీ శరీరము మమ్ములను కవింపునకు గురి చేయుచున్నది. చూడుకోనా, ఈనాటి మా ఈ శరీర తాపాన్ని నీ సొగసుల సుధములతో చల్లార్చవలను అని ఎత్తుకొని పోయి, ఎవరక్కడ లోన మేము చెరిచిన కున ఊపిరితో కుట్టుమిట్టాడుతున్నది, దాన్ని తీసుకువెళ్ళి ఆ పుడమి తల్లికి బలిదానమేమో. ఓహో, అనంత అజ యశస్సామల సంపద్గమ మైపాల భూపాలులు ఈ వేళ ఏల విచ్చేసి తిరిగి సమరానికా. ఈ విధంగా సూపర్ సార్, అసలు చాలా బాగుంది సార్. అలాగే ఒక సినిమా కూడా చేశాను నేను తమిళ్లో, ఇది వేదాలం సొల్లున్ కథ అని ఒక సినిమా చేశాను. అంటే ఈ బ్యాక్ డ్రాప్ లో? ఇదే బ్యాక్ డ్రాప్. రీసెంట్ గా మేబీ ఇంకో 4-5 months లో రిలీజ్ అవ్వచ్చు. సూపర్ సార్. దాంట్లో ఏంటంటే పాతాళ భైరవిలో ఒక సీన్ ఉంటుంది కదా, అమ్మవారి విగ్రహం, ఎన్టీఆర్ గారు అండ్ ఎస్పి రంగారావు గారు. నాకు ఎలా వంగాలో తెలియదు, అంటే ప్రార్థించాలో తెలియదు అనగానే వంగనగానే ఎన్టీఆర్ గారు కొట్టేస్తారు కదా ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్. అది తమిళ్లో చేశాను నేను. తమిళ్లో సేమ్ అబడియోల్ అండ్ ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ నేను చేశాను, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అబడియోల్ చేశాడు. అది కూడా బాగుంటుంది. అది కూడా తమిళ్లో నేను డైలాగ్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి, అది ఎలా ఉంటుందంటే కళ్ళు మూసుకొని, భలే జడా వల్లభ్ ఉజ్జయిని మామన్ననే కాళిన్ అరుள் உனக்கு పరిపూర్ణ மாக உள்ளது, కాళీ మాదావై విడింద సేవితుడు, அதனால் என்ன పిళ్ళయ్యప్పని కాళీ మాదావై విడింద సేవితుడు. ఈ విధంగా దాంట్లో డైలాగ్స్ వినాలి. మీరు మళ్ళీ ఆ సినిమాని మళ్ళీ తమిళ్లో ఇప్పుడు చూపించేటప్పటికే మళ్ళీ ఆ క్యారెక్టర్ మళ్ళీ అలా వచ్చినట్టు సార్. అది సాగ్ ఉండొచ్చు సార్ ఇట్లా, అది ఖచ్చితంగా. ఆయనకి ఎప్పుడు ఈ గడ్డ మీద ఇట్లా అంటూ ఉంటారు. అవును, అంటే ఇది ఎస్వి రంగారావు గారు, రాజనాల గారు, వాళ్ళు ఒక మ్యానరిజం ఉంటుంది కదా జనరల్ గా, వాళ్ళు గడ్డాన్ని చేసుకోవడము, దాన్ని అంటే వాళ్ళ హుందాతనం దాంట్లో ఉంటుంది కదా, గొప్ప వాళ్ళ బా. అసలు మీరు స్టడీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఎలా స్టార్ట్ అయింది మీ స్టడీస్? ఎక్కడి నుంచి? యాక్చువల్లీ నేను పుట్టి స్కూలింగ్ వరకు నల్గొండ, నాది నల్గొండ డిస్ట్రిక్ట్. ఆ తర్వాత 10th ఇంటర్ నుంచి నేను ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను. అక్క వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఇక్కడే బావది బిజినెస్లు ఉన్నాయి, బావ బిజినెస్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ, ఆ తర్వాత 18 yearsకి వచ్చేసరికి అప్పుడు నాకు సినిమా అంటే ప్యాషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే అందరు చెప్పడం స్టార్ట్ చేశారు, నువ్వు పేరుగా ఉన్నావు, బాగున్నావు, ట్రై చేయొచ్చు కదా, ఉంటాయి కదా ప్యాంపరింగ్ పక్కన నుంచి. అవును. అలాగనే ఇక ఫైన్ డే ఒక రోజు వెళ్ళి ఫోటోషూట్ చేయించుకొని ఆఫీస్లో తిరగడం స్టార్ట్ చేశాను. యాక్టింగ్ కోర్స్ చేసిన తర్వాత అప్పటికే 4-5 నాటకాలు వేసి, తర్వాత నాటకాలు ఎట్లుంటాయి, లైవ్ అప్లాస్ కదా, అప్పుడే చప్పట్లు కొట్టగానే మనం పొంగిపోయి వచ్చి బాగా చేసావు అనగానే మనం వేరే లోకానికి వెళ్ళిపోతాం. వెళ్ళి సీరియల్స్కి అని సినిమాలకని బాగా ఒక 1 year తిరిగి, సీరియల్స్ కూడా ఋతురాగాలు ఇంకేదో సీరియల్స్ వస్తుండే అప్పుడే సీరియల్ కంటెంట్ స్టార్ట్ అయింది ఋతురాగాలు ఆ టైంలో.
ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇంటి ముందు కూర్చున్నాను చాలా రోజులు, ఈవివి సత్యనారాయణ గారి ఇంటి ముందు, కృష్ణవంశీ గారి ఇంటి ముందు, అలా చాలా మంది దగ్గర కూర్చోవడం, అన్నపూర్ణ ముందు నిలబడడం, సారథి ముందు నిలబడడం, చాలా చేశాను నేను కూడా. ఎవరైనా చూసి డైరెక్టర్ పిలిచి క్యారెక్టర్ ఇస్తారు కదా, చెప్తుంటారు కదా, అవును, అరే నువ్వు బాగున్నావు కదా ఒక క్యారెక్టర్ చేయని, అలాంటివి ఎక్స్పెక్ట్ చేశాను. వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఐ వెంట్ బ్యాక్, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి పొజిషన్కి వచ్చి యాక్టింగ్ కోర్స్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటుంటారు కదా. అప్పుడు ఒక ఫ్రెండ్ ఉండనమాట, మనోడు అన్నాడు, లేదు యుఎస్కి వెళ్ళి యాక్టింగ్ కోర్స్ చేస్తే చాలా బాగుంటుందంట, బాగా నేర్పిస్తారంట వాళ్ళు అనేసి. దట్ టైమ్ ఐ వాజ్ లైక్ 18-19. నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అది, యుఎస్కి వెళ్ళాలి యాక్టింగ్ నేర్చుకోవాలని. యాక్టింగ్కి యూఎస్కి వెళ్ళాలి నేర్చుకోవడం. మళ్ళీ వెంట్ బ్యాక్ టు బిజినెస్. ఇక బిజినెస్ స్టార్ట్ చేశాను. అప్పుడు బాగా దగ్గర పనిచేస్తుండే. ఆ తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి చిన్నగా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఏజ్ ఆఫ్ 30లో, అంటే 18కి స్టార్ట్ చేశాను, 19కి స్టార్ట్ చేశాను. 30 వచ్చేసరికి లేదు ఇక సినిమాల్లో రావాలి అన్న ఉద్దేశంతో ఐ వెంట్ టు యుఎస్ అండ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ చేశాను. మళ్ళీ అక్కడే ఒక డైరెక్షన్లో కూడా వర్క్ చేశాను యాజ్ అన్ ఏడీగా. 2 హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ అండ్ అన్కమిటెడ్ అని. అక్కడ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ ఇండియన్స్ అనుకోండి, ఇండియన్ డైరెక్టర్స్ ఎవరన్నా వచ్చి మాకు ఇట్లా అప్రెంటిస్ ఎవరన్నా కావాలంటే ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఎవరికైతే అయిపోతుందో, యాక్టర్స్ అయితే యాక్టర్స్కి, డైరెక్టర్స్ అయితే డైరెక్టర్స్కి, ఎడిటర్స్కి 24 క్రాఫ్ట్స్ ఉంటుంది కదా, వాళ్ళని వాళ్ళు హైర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు అక్కడి నుంచి. అలా నాకు చందు ఎర్రం అనేసి ఒక తెలుగు మన డైరెక్టర్ కలవడం, వాడితో నేను ఏదో ఒక క్యారెక్టర్ చేద్దామని వెళ్ళి క్యారెక్టర్ చేసి అలాగే డైరెక్షన్లో ఏడీగా వర్క్ చేయడం, అలా 2 సినిమాలకు నేను ఏడీగా వర్క్ చేశాను. దెన్ వచ్చేసిన తర్వాత పెళ్లి చూపులు ఆడిషన్స్ ఇవ్వడం, నా జర్నీ స్టార్ట్. మీ ఫస్ట్ మూవీ పెళ్లి చూపులేనా సార్? పెళ్లి చూపులే ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు. దానికి యాక్చువల్లీ గింబల్ ఆపరేటర్గా పోయినాను. గింబల్ ఉంటుంది కదా, గింబల్ నేను యూఎస్లో ఉన్నప్పుడు గింబల్ నేర్చుకున్నాను. నేను అక్కడ పార్ట్ ఆఫ్ ద వర్క్ నేర్పిస్తారు, బేసిక్ ఎడిటింగ్, బేసిక్ లైటింగ్ కానివ్వండి, బేసిక్ డైరెక్షన్, బేసిక్స్ అన్ని నేర్పిస్తారు ఫిల్మ్ మేకింగ్ యాక్టింగ్ కోర్స్లో. అవునవును ఉంటుంది. అక్కడ గింబల్ అప్పుడప్పుడే DJ1 రోనిన్ స్టార్ట్ అయింది, అప్పుడే 2012లో స్టార్ట్ అయింది. అక్కడ నేర్చుకొని ఇక్కడికి రావడం, పెళ్లి చూపుల్లో ఒక షాట్ తీయడం, నేను హీరోయిన్ పాల ప్యాకెట్ కోసం వస్తుంటే అది తీయడం. అవును, అలా అలా మళ్ళీ తరుణ్ భాస్కర్ గారిని అడగడం, ఇక మళ్ళీ వెనక్కి చూసుకునే ఇది రాలేదు. అంటే మీరు గింబల్ ఆపరేటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి క్యారెక్టర్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ మేకింగ్ నాకు నచ్చింది, తరుణ్ భాస్కర్ది మేకింగ్ నచ్చింది నాకు. ఎందుకు నచ్చింది అంటే, నేను ఆల్రెడీ 2 సినిమాలకు ఏడీగా వర్క్ చేసి ఉన్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే తరుణ్ భాస్కర్ది సేమ్ మేకింగ్ ఉంది. మేకింగ్ నాకు చాలా క్లోజ్గా అనిపించింది. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, తరుణ్ భాస్కర్ గారు కూడా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్స్ చేశారని నాకు తర్వాత తెలిసింది. సిమిలర్ ఉంటాయి కదా మేకింగ్, ఒక దగ్గర నేర్చుకున్నప్పుడు గురువు ఒక్కడైనప్పుడు లక్షణాలు సేమ్ ఉంటాయి కదా, అట్లా నాకు అక్కడ నేర్చేసి యాక్చువల్ నాకు ఐ వాంట్ టు బి యాక్టర్. నాకు వేరే టెక్నికల్గా డైరెక్షన్, ఈ కెమెరా సైడ్ నాకు అవి కాదు ఇంట్రెస్ట్, నేను యాక్టర్ కావాలని. సో వారిని అడగడం, వాళ్ళు ఆడిషన్ తీసుకోవడం, గాట్ ద ఛాన్స్, కొడితే ఎక్కడికో వెళ్ళిపోయింది. పెళ్లి చూపులు స్టిల్ అడుగుతారు నాకు, మీరు పెళ్లి చూపులో చేశారు కదా, ఇప్పటికీ నేను ఇన్ని సినిమాలు చేశాను, ఇప్పటికి వరకు వచ్చానంటే పెళ్లి చూపులు సినిమానే నా ఫౌండేషన్. చిన్నవాడైనా తరుణ్ భాస్కరే నా గురువు. మీరు కట్అవుట్ అట్లానే మెయింటైన్ చేసుకొస్తారు. అసలు ఏంటి సార్ మీ డ్రీమ్ ఏంటి అసలు? ఈ నెగిటివ్ షేడ్ లో ఇట్లానే వెళ్దామన్నా, లేదంటే ఇంకేమన్నా? లేదబ్బా, నెగిటివ్ షేడ్ అంటే ఒకటే టైప్ ఆఫ్ ఉంటుంది, ఉంటే విలన్ గానే ఉంటుంది. నాకు మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయాలి, అంటే ఒక ఫాదర్ గా, ఒక బ్రదర్ గా, అంటే ప్రాపర్ ఆర్టిస్ట్ గా, నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలన్నదే నా కోరిక. ఎటువంటి క్యారెక్టర్ చేద్దామని? అందులో అన్ని నాకు ఇది పర్టికులర్ అని ఏం లేదు, ఎటువంటి క్యారెక్టర్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే హార్డ్ క్యారెక్టర్స్ చాలా చేశాను, నెగిటివ్ క్యారెక్టర్స్, పాజిటివ్ క్యారెక్టర్స్ చేద్దామని, ఫాదర్ గా, ఒక బ్రదర్ గా, ఒక కంపెనీ CEO లాగా, ఇంటి పెద్దవాడి లాగా. మరి ఆ గడ్డం వెనకాల ఏమైనా స్టోరీ ఉందంటారా? గడ్డం వెనకాల ఉందబ్బా. స్టోరీ అంటే ఇక లవ్ స్టోరీ అనుకోవచ్చా? లవ్ స్టోరీ కాదు, సినిమా స్టోరీ. సినిమా స్టోరీ. నేను యూఎస్ నుంచి వచ్చినాక అక్కడ జనరల్ గా చాలా క్లీన్ షేవ్ లో ఉంటారు. అవును. సో నేను కూడా ముస్టాష్ తీసేసి క్లీన్ షేవ్ లో డీసెంట్ గా ఉండే,
ఒక 6 months అట్లా తిరిగినాను. 6 months ఏంది 1 year తిరిగినాను. ఆఫీస్ తిరగడం, ఫొటోస్ ఇవ్వడం, పెద్దగా ఇంపాక్ట్ ఏం కనబడట్లేదు వాళ్ళకు. సో అట్రాక్టివ్ ఏం ఏం కనిపించదు. కనబడదు. మా వైఫ్ అన్నది, ఎందుకు ఒకసారి గడ్డం పెంచుకొని చూడొచ్చు కదా, ఎట్లా ఉంటుందో చూద్దాం. అవును. ఐ సెడ్ చలో పెంచుకుందాం ఒకసారి. దెన్ గడ్డం పెరిగింది. ఆ తర్వాత చిన్నగా నెగిటివ్ రోల్స్ పడ్డం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను ఫస్ట్ నాకు గడ్డం పెంచుకున్న తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ సినిమానే పెళ్లి చూపు. అప్పటి వరకు అసలు ఎంత తిరిగినా కూడా పడలేదు క్యారెక్టర్స్. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు అన్నిటిలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ సార్ మీరు చేసిన క్యారెక్టర్ లో? చాలా ఉన్నాయి అబ్బా. పలక్నుమా దాస్ లో క్యారెక్టర్ కావచ్చు. అవును, విశ్వక్సేన్తోని పెళ్లి చూపుల్లో ఈవెంట్ మేనేజర్ క్యారెక్టర్ కావచ్చు. దసరాలో నెగిటివ్ రోల్ కావచ్చు. విమానంలో సముద్రఖని గారికి ఆపోజిట్ వర్క్ చేసిన విమానంలో శివకుమార్ ఇప్పుడు చేసిన సలార్. అండ్ ఇందులో అతిథి వెబ్ సిరీస్ లో నేను ఒక మహామంత్రిని. అందులో వెబ్ సిరీస్ ఎట్లా ఉంటుంది అంటే అన్ని ఎపిసోడ్స్ ఒక విధంగా ఉంటుంది. లాస్ట్ ఒక ఎపిసోడ్ మాత్రం పౌరాణికం, అదే మైథాలజీ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అబ్బా. అది ఎందుకంటే మహామంత్రి కదా, మీకు వచ్చి ఆ టచ్ ఉంది కాబట్టి. అది అంటే ఎలా ఉంటుంది సార్ క్యారెక్టర్? అది ఎట్లా అంటే కింగ్డమ్ ఉంటుంది. వేణుగారు హీరో, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఉంటారు. ఆ రాజ్యాన్ని తమ్ముడికి కట్టబెట్టడానికి చూడడం, నా స్వలాభానికి వాళ్ళను గొడవలు పెట్టడం. నీకు తెలుసు కదా, నీకు తమాషా ఏమంటారు, అగ్గిపెట్టి తమాషా చూడడం, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది. మీకు బాగా ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరున్నారని చెప్పానంటే ఏమంటారు? ఇద్దరు, ఒక త్రివిక్రమ్ గారు, రాజ్ కందుకూరి గారు. వాళ్ళ డైరెక్షన్ లో మళ్ళీ చేయాలని చెప్పలేదు కదా. నేను గుంటూరు కారం చేస్తున్నాను ఆల్రెడీ. గుంటూరు కారం కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో నేను ఫస్ట్ చేసిన సినిమా అరవింద సమేత. మీరు ఒకవేళ చూసుకుని ఉంటే అరవింద సమేతలో ఇంటి కోసం గొడవ అవుతుంటది. ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ఒక పెద్ద ముస్లిం లుక్స్ ఉంటాయి. అందులో నేను బిగ్ బ్రదర్ గా చేశాను. ఆ ఇంటి కోసం గొడవ పడుతుంటారు, ఆ క్యారెక్టర్ నేను చేశాను త్రివిక్రమ్ గారితో. తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చేసి అలా వైకుంఠపురంలో సముద్రఖని గారు మీద ఒక సెటార్ వేస్తే వారు ఇట్లా మెడకు తాడు చుట్టి లాగుతుంటే నేను ఆ లాయర్ క్యారెక్టర్ ఒకటి చేశాను. ఆ తర్వాత వారి డైరెక్షన్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి గుంటూరు కారం. చాలా క్లీన్ గా ఉంది మీ జర్నీ అంతా కూడా. ఇక్కడ పెద్ద కష్టాలు ఏం లేవు, అంటే కష్టాలు ఉన్నాయి, అవి పార్ట్ ఆఫ్ ది లైఫ్ లో అవి కామనే కదా. ఎవరైనా మిమ్మల్ని ఇండస్ట్రీలో మీరు ఇట్లా యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు, స్ట్రగుల్ అవుతున్నప్పుడు, అప్పుడు ఎందుకు వెళ్ళిపో నువ్వు, వేస్ట్ టైం వేస్ట్ అన్నట్టు చెప్పారు అట్లా? అంటే మా ఫ్యామిలీ వాళ్ళే చెప్పారు, మా ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళే పాపం వాళ్ళే చెప్పారు, నేను నువ్వు అక్కడికి వెళ్ళి అంత సంపాదించుకొని వచ్చి నువ్వు సినిమాల్లో పోగొట్టుకోవడం అవసరమా అంటే పోగొట్టుకున్నారండి. అంటే జనరల్ గా అందరికి ఎట్లా ఉంటుంది అంటే, సినిమాల్లోకి వెళ్ళాలంటే వాళ్లకు పార్టీలు ఇవ్వాలి, వీళ్ళకి పార్టీలు ఇవ్వాలి, వాళ్ళకి తినిపించాలి, వాళ్ళకి తాపించాలి, డబ్బులు ఇస్తే క్యారెక్టర్లు వస్తాయి అనేది ఒక చిన్న అపోహ ఉంది. మా సిస్టర్స్ కి మా ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే, నువ్వు అట్లా చెయ్యకు, వెళ్తే డబ్బులు అయిపోతాయి, నిన్ను ఇది చేసేస్తారు, అది చేసేస్తారు, అది ఎక్కువ ఉండే. మోసాలు జరుగుతాయి. అది ఏం లేదబ్బా, టాలెంట్ ఎక్కడ ఉంటే వర్క్ అక్కడ ఉంటుంది. నాకు వచ్చిన తర్వాత రియలైజ్, అంటే ముందు నుంచి క్లారిటీ ఉంది, వచ్చినాక అర్థమైంది ఏంటంటే టాలెంట్ ఉంటే అసలు ఏం అవసరం లేదు, వర్క్ ఉంటే వర్క్ వచ్చేస్తుంది. ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్షన్ చేసే అవకాశం ఉందంటారా? లేదబ్బా, డైరెక్షన్ సైడ్ కి మనకి ఏమి ఇంట్రెస్ట్ లేదు, యాక్టర్ గా బాగున్నాను. అంటే ఎంత గతంలో మీరు వెళ్ళి నేర్చుకుని వచ్చారు కదా, టచ్ ఉంది కాబట్టి. అంటే బేసిక్స్ నేర్చుకోవడంలో తప్పలేదు కదా, అంటే బేసిక్స్ తెలిసి ఉండాలి. నాకు అడిగితే ప్రతి ఎవరైతే యాక్టర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు 1-2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తేనే బెటర్. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్తో కనెక్షన్ ఉంటుంది. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మేకప్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎలా వర్క్ అవుతుంది, యాక్టర్స్తో ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు డైలాగ్స్ ఎలా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఏడీగా వర్క్ చేస్తే యాక్టర్స్ అందరినీ ఒక్కటే రోల్ అందరినీ చూడొచ్చు, లైవ్ గా చూసి మనం స్క్రీన్ మీద చూస్తే వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు తెలిసి వస్తాయి కదా, నష్టం ఏముంది. అవును, వాళ్ళు చేసిన కష్టం అంతా కూడా కనిపిస్తుంది. ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. లైవ్ ఎడిటింగ్ కూడా తెలుస్తుంది ఎడిటర్స్ తో కూడా. అంటే ఎడిటింగ్ దాకా అవసరం లేదు, ఇవి బేసిక్ నేర్చుకుంటే చాలా అనేది నా ఉద్దేశం. అవునా? మళ్ళీ ఎడిటింగ్ అంటే పెద్ద ప్రాసెస్ అది. అంటే ఎడిటింగ్ బేసిక్ నేర్చుకోవడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే కంటిన్యూటీ మిస్టేక్స్ ఉండవు.
మనం గ్లాస్ రైట్లో పట్టుకున్నామా, నెక్స్ట్ షాట్కి లెఫ్ట్కి వెళ్ళిందా, లేకుంటే గ్లాస్ కింద ఉందా, పైన ఉందా, మనం గోక్కుంటున్నామా, ఈ డిఫరెన్సెస్ అర్థమవుతాయి. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది తెలిసి వస్తుంది. చిన్న చిన్నవి కూడా మనకి మైన్యూట్ థింగ్స్ కూడా మనం రెక్టిఫై చేసుకోవడానికి బెనిఫిట్ అది. నేర్చుకుంటే నష్టం ఏముందబ్బా, అంతే. మంచిదే అది. ఒక యాక్టర్స్ కి కావాలి కూడా. అంటే సీనియర్స్ అందరూ ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు, వాళ్ళందరూ అబ్జర్వేషన్ చేసి 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 ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే. ఎక్కడో అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కదా. మీరు యాక్ట్ చేసిన మూవీస్లో కానీ వీటిలో సీన్స్లో కానీ మీ కో యాక్టర్తో ద బెస్ట్ అనిపించుకున్నది ఏమైనా సీన్ ఉందా మీకు? బాగా చేశాడు అని చెప్పని మీతో పాటు? ఎవరు? నేను బాగా మీరు అంటే మీరు యాక్ట్ చేసినప్పుడు మీ కో యాక్టర్ మీతో చేసినప్పుడు ఈ సీన్ బాగా వచ్చింది అని చెప్పన్నట్టుగా. అలా చాలా ఉన్నాయి. పెళ్లి చూపులు అట్లే ఉంది కదా. పెళ్లి చూపులు కానివ్వండి, అందులో బెస్ట్ చెప్పండి అన్నిట్లో. ఇప్పుడు మీరు చేసిన అన్ని బెస్ట్ అంటారు అప్పుడు మీరు. అవును, అన్ని బెస్టే కదా అబ్బా. బెస్ట్ కాకపోతే నాకు నేను బాగా గ్రేట్ గా ఫీల్ అయ్యింది ఒకటి, రావు గారితో వర్క్ చేసినప్పుడు. ఒకటి రావు రమేష్ గారితో, వారితోని, పెద్ద నరేష్ గారితో. ఆ తర్వాత వస్తే హీరో నాని గారితో, ఎందుకంటే వారితో వర్క్ చేశాను నేను. విశ్వక్సేన్ తో వర్క్ చేసినప్పుడు, విజయ్ దేవరకొండ. విశ్వక్సేన్తో ఎలా ఉన్నాయి సార్ సెట్ లో? చాలా కూల్ గా, హ్యాపీగా నవ్వుతూ, ఫోకస్డ్ పర్సన్, వర్క్ మీద ధ్యాస ఉంటుంది. డైరెక్షన్కి వచ్చేసరికి డైరెక్షన్, యాక్టింగ్కి వచ్చేసరికి యాక్టింగ్, క్లారిటీ ఉన్న వ్యక్తి, కూల్ గా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఎక్కువ కాంట్రవర్సీ నడుస్తుంది కదా సెక్షన్ అనేది ఇప్పుడు బయట? ఏం లేదబ్బా, అంటే లేదబ్బా, సెట్ లో చాలా బాగుంటాడు ఆయన. అంటే కాంట్రవర్సీస్ నాకు అది ఐడియా లేదు కానీ సెట్ లో చాలా క్లారిటీతో ఉంటాడు, చాలా డీసెంట్ గా ఉంటాడు. ఒక్కళ్ళకు పల్లెత్తి ఒక మాట చెప్పడు. సీన్ పేపర్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్టర్ గా అయితే అండ్ కోఆర్టిస్ట్ గా అయితే, సార్ ఇది చేద్దాం సార్, ఇది చేద్దాం సార్ అని ఇది ఇస్తాడు, గ్యాప్ ఇస్తాడు. ఇప్పుడు సలార్ చూసుకుంటే బ్లాక్ బస్టర్ అయింది. ఈ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటున్నారు మరి ఇప్పుడు మీరు? సెలబ్రేషన్స్ అంటే వచ్చే కాల్స్, రిసీవ్ అయ్యే మెసేజెస్, అదే 100 అవార్డులతో సమానం అబ్బా. ఆనందంలోనే ఇంకా ఉండిపోయానండి. ఇంకా సెలబ్రేషన్స్ ఏం లేవు, అదే సెలబ్రేషన్స్, అదే ఆనందమే సెలబ్రేషన్స్ నాకు. ఇప్పుడు మీరు చేసిన సీన్స్ కానీ వాటికి కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు మిమ్మల్ని తీసుకున్నారు కాబట్టి కావాలని చెప్పని, వాళ్ళ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయి? అంటే కాంప్లిమెంట్ అంటే అప్పుడు చేసేటప్పుడు, సార్ గుడ్ సార్, ఫైన్ సార్, బాగా చేశారు సార్, అంతవరకు. అంటే ఎంత సెట్ లో అర్థం కాదు కదా, మళ్ళీ వాళ్ళ వర్క్ టెన్షన్ లో, ప్రెషర్ లో ఉంటారు కదా. బాగా చేశారు అనే ఒకటి, బాగా చేశారనేది చాలు కదా, నాకు అంతకంటే ఏం కావాలి. బాగా చేయకుండా మళ్ళీ రీటేక్స్ అయ్యేది. ఇప్పుడు సలార్ 2లో మరి ఏమన్నా నెక్స్ట్? అది డైరెక్టర్ గారికి తెలుసు, నాకు తెలియదు. కమర్షియల్ చేస్తున్నారు మీరు ఇక్కడ? లేదు, అంటే హీస్ ద మెయిన్ కదా, అంటే హీస్ ద రైటర్, హీస్ ద మెయిన్, సో హీ నోస్. అంటే మీరు మరి క్యారెక్టర్ ఎండ్ అవ్వదు కదా మీది? అదే మరి ఎలా ఎండ్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. హోప్ఫుల్లీ నేను ఉంటాను. హింట్ ఇచ్చేసారు అయితే. అంటే నాకేం తెలియదు, నేను ఉంటానని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైపోతుంది కదా సార్ సెట్ లో ఉన్న. అదే అంటే జనరల్ గా మీరు చూసారు సినిమా, దానికి ఒక క్యారెక్టర్ ఒక కంక్లూజన్ ఉంటుంది కదా. సో ప్రశాంత్ నీల్ గారు ఎలా ఇస్తారనేది చూడాలి. మీరు ఈ నెగిటివ్ షేడ్స్ అనేవి బాగా చేస్తారు, మీ కట్అవుట్ కానీ ఇదన్నీ కూడా చాలా బాగుంటుంది కదా. ఇట్లాంటి కట్అవుట్స్ ఎక్కువ ఏంటంటే బాలబాబు గారి సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. అవునవును. జనరల్ గా ఎందుకంటే ఆయనతో పోటీ పడాలంటే విలువ ఉండాలి, విలువ మెయింటైన్ చేయాలి. ఆయన సింహం, ఆయన సింహంతో పోటీ పడాలి. ఎలా సార్ మీరు బాలయ్య బాబు గారితో ఏమైనా చేశారా? లేదబ్బా, మిస్ అయింది వారితో చేసింది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో భగవత్ కేసరి ఎలా వచ్చింది కదా. అయితే ఆ డేట్ ఇచ్చారు నాకు, కానీ వేరే సినిమా వల్ల ఆ డేట్ క్లాష్ అయ్యి క్యారెక్టర్ మిస్ అయిందబ్బా. ఉండుంటే బాగుండేది, అసలు మామూలు ఉండేది కాదు. బాలయ్యబాబు గారితో చేసే అదృష్టం నేను కోల్పోయాను, కానీ వారి నెక్స్ట్ మూవీస్ లో నాకు వస్తుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లనో సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, మంచి సక్సెస్ లో నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బాబు గారు చూస్తారు. ఛాన్స్ ఇస్తే అంతకంటే ఎక్కువ అదృష్టం ఏం కావాలి మాకు. సూపర్, గారితో వర్క్ చేసే అదృష్టం మళ్ళీ నేను. చాలా వరకు ఏంటంటే ఈ బాలయ్య బాబు గారి సినిమాస్ ఏవైతే ఉంటాయో ఈ మూవీస్ లో ఇట్లాంటి క్యారెక్టర్స్ అనేవి మంచి ఎలివేట్ అవుతా ఉంటాయి. ఆయన సింహం లాంటి వాడు. ఆయన ఏదైతే లుక్ ఉంటుందో, మాసివ్ లుక్ అప్ప. వారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును, ఆ ఛాన్స్ రావాలి, కానీ త్వరలో వస్తుంది సార్, త్వరలో వస్తుంది మీకు. రావాలి. సంక్రాంతి రిలీజ్ అవుతుంది గుంటూరు కారం. ఎస్. ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంటది ఏంటి?
సినిమా బ్రహ్మాండంగా ఉండబోతుంది. సలార్ లాగానే బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది సినిమా. అండ్ సాంగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో చేశాను నేను అదృష్టవంతుడిని అనుకోవాలి. అంటే అంత పెద్ద స్టార్తో వర్క్ చేయడం మామూలు విషయం కాదు. హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్ మహేష్ బాబు గారు? సినిమాలో చూడండి. ఇంకేముంది, సంక్రాంతికి రిలీజ్ కదా, అంటే వెయిటింగ్. క్లోజ్ కాంబినేషన్ అంటారా? ఎస్, క్లోజ్ కాంబినేషన్. మహేష్ బాబు గారు సెట్లో ఎలా ఉంటారు సార్? ఫెంటాస్టిక్ పర్సన్ అండి. కూల్గా, కామ్గా, ఫోకస్డ్. డైరెక్టర్ గారు ఏం చెప్పారా, చేసామా, వెళ్ళి దాన్ని నెమరేసుకుంటూ ఉన్నామా, వచ్చామా, చేసామా, అంతే. కూల్ గాయ్, హంబుల్ గాయ్, హ్యాండ్సమ్, సూపర్ గా. ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే వారి గురించి. అంటే జనరల్ గా అమ్మాయిలు ఎక్కువ చెప్తా ఉంటారు అలాగా, హ్యాండ్సమ్, కూల్ అని చెప్పని. ఆయన కటౌట్లు అవి చూస్తుంటే ఎట్లా ఉంటుంది అంటే మనం కూడా ఫిదా అయిపోతాం. ఎస్, ట్రూ. ఆ యాక్టింగ్ కానీ, ఆ పర్సనాలిటీ కానీ, దానికి మీరు డైరెక్ట్ గా చూసారు, డైరెక్ట్ గా యాక్ట్ చేశారు వాళ్ళతో. ఎస్. ఎలా అనిపించింది సార్ ఆ సీన్స్ కానీ మీకు? ఎట్లా? మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఈజీ వర్క్ అబ్బా. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా, అంటే నీట్ గా, ఫాస్ట్ గా, డీసెంట్ గా ఉంటుంది వారి వర్క్. ఎట్లా అంటే ఒక చాలా డిసిప్లిన్ గా ఉంటుంది వారి వర్క్ కానీ, వారితో వర్క్ చేయడం కానివ్వండి, వారితో కలిసి ఆ జోనర్లో ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ థింగ్స్ కానివ్వండి, చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ హడావిడి, గోల ఉండదు. కూల్గా వెళ్ళిపోతుంటారు వర్క్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, ఇప్పుడు మహేష్ బాబు గారు గ్రేట్ యాక్టర్. నెక్స్ట్ చూసుకుంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. ఎస్. ఆయనతో ఎలా అనిపించింది సార్ మీకు ఎక్స్పీరియన్స్? నేను త్రివిక్రమ్ గారికి ఏకలవ్య శిష్యుడు అనుకోవాలి. వారు అంటే నాకు చాలా అభిమానం. అంటే డైరెక్షన్ సైడ్ కాదు, యాక్టింగ్ పరంగా నాకు ఆయన గురువు లాంటి వారు. వారితో వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా. ఎందుకంటే ఇది 4th మూవీ నాది. అవును. అరవింద సమేత, అలా వైకుంఠపురం, తర్వాత మీరెవరు కోటీశ్వరుడు యాడ్, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి గుంటూరు కారం. వారితో పనిచేయడం చాలా బాగా అనిపిస్తుంది అబ్బా. ఎట్లా అంటే వారు ఆర్టిస్టులకు డైలాగ్స్ ఎలా నేర్పిస్తారంటే ఆన్ ద సెట్లోనే వచ్చేస్తాయి. ఏదో అరటిపండు ఒలిచి ఇచ్చినట్టే ఉంటుంది అబ్బా, కమలపండు ఒలిచి ఇచ్చినట్టే. అంత ఈజీగా నవ్వుతూ జాలీగా మనం వర్క్ చేస్తున్న ప్రెషర్ ఉండదు. సైలెంట్ సెట్ ఉండదు. జాలీగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, ఒక తెలుగు మాస్టారు ఒక తెలుగు లెసన్ చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చెవులకి, ఒక అద్భుతమైన కథ వింటున్నప్పుడు ఎంతైతే ఆనందం ఉంటుందో, త్రివిక్రమ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఆనందం పొందుతాం మనం. సరస్వతి పుత్రులు, లక్ష్మీ కటాక్షకులు, వారు చెప్తుంటే ఆనందం వేరుంటది కదా. చాలా బాగుంటుంది వారితో వర్క్ చేయడం. మీ సీన్స్ చెప్పేటప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఇది గుంటూరు కారానికి వచ్చినప్పటికీ మీకు ఆఫర్ కూడా ఎలా వచ్చింది? వచ్చిన తర్వాత మీరు సెట్కి వెళ్ళిన తర్వాత ఎలా అనిపించింది త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అనేటప్పటికి? అంటే ప్రీవియస్ వర్క్స్ చేశాను కాబట్టి వారు ఎలా ఉంటారో నాకు తెలుసు. కానీ గుంటూరు కారం నుంచి కాల్ రావడం నాకు ఆనందకరం. ఎందుకంటే మహేష్ బాబు గారితో కాబట్టి. త్రివిక్రమ్ గారితో ఎలాగో వర్క్ చేస్తాం, సంతోషం. మహేష్ బాబు గారితో చేయడం నీకు ఆనందం. సెట్లోకి వెళ్ళిన తర్వాత మీ సీన్స్ అవి చేసిన తర్వాత మహేష్ బాబు గారు ఏమన్నారు? అంటే వారితో మాట్లాడేంత చనువు అయితే మన దగ్గర లేదు. బాగా వచ్చిన తర్వాత మహేష్ బాబు గారు ఇలా అంటారు. అంటే అది అలా అన్నారంటే మనం పాస్ మార్కులే, మనకు పాస్ మార్కులు అండి, 100% మార్క్స్. ఒక ఫైనల్ గా ఇప్పుడు గుంటూరు కారం రాబోతుంది, అది ఎలా ఉండబోతుంది సినిమా? చాలా బాగా ఉండబోతుంది. సాంగ్స్ మాత్రం అదిరిపోతాయి. దాంట్లో ఒక సాంగ్ ఉంది, అది నాకు నా ఫేవరెట్. అది వచ్చేస్తుంది, అది వింటారు మీరు కూడా. బంపర్ హిట్ అవుద్ది సాంగ్, మాసివ్ హిట్ అవుద్ది సాంగ్. అదే సాంగ్ కంటిన్యూస్ గా సంక్రాంతి తర్వాత కూడా అదే సాంగ్ కంటిన్యూస్ గా ప్లే అవుద్ది. అంత బాగుండబోతుంది ఆ సాంగ్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ యాక్టింగే కాకుండా మీరు డ్రామా కూడా, మీకు తెలుసు డ్రామా కూడా మీరు చేశారు. ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మీకు ఎట్లా అనిపించింది డిఫరెన్స్? గుడ్ క్వశ్చన్ అబ్బా. డ్రామా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది లైవ్ పర్ఫార్మెన్స్. మనం ఇక్కడ చేస్తుంటాం, ఆపోజిట్ లో శ్రోతలు ఉంటారు, చూస్తుంటారు, అది లైవ్ లో వెళ్ళిపోద్ది. మనం ఏంటంటే డ్రామా చేసేటప్పుడు, యాక్టింగ్ మన ప్లే చేసేటప్పుడు ఏదైనా సరే కొంచెం వైడ్ గా చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ హ్యాండ్స్ ఓపెన్ చేస్తుంటే వైడ్ గా, ఎందుకంటే డైలాగ్ చెప్పేటప్పుడు లౌడ్ గా. ఇప్పుడు అంటే మైక్స్ వచ్చాయి, స్పీకర్స్ ఉన్నాయి, లాస్ట్ వరకు వినిపిస్తాయి. కొంచెం బ్యాక్ వెళ్తే, ఒక 20 years బ్యాక్ వెళ్తే ఇంత మైక్స్ అవి లేవు.
వాళ్ళు లౌడ్గా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఫ్రంట్ ఉన్న ఆడియన్ ఎంతైతే ఫీల్ అవుతున్నాడో అవి లాస్ట్ ఉన్న వాళ్ళకు కూడా అదే రావాలి. సో దీంట్లో లౌడ్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది. లౌడ్గా చెప్పడం, లౌడ్ యాక్టింగ్, ఆ జెస్చర్ చూపించడం. సినిమాకి వచ్చేసరికి అది ఉండదు. ఎందుకంటే ఆడియన్ ఎక్కడ ఉన్నా ఆ స్క్రీన్ మీదనే మొత్తం చేంజ్ అవుతుంది. క్లోజ్అప్ రాగానే ఫేస్ దగ్గర రావడం, వైడ్కి వెళ్ళిపోగానే వైడ్కి వెళ్ళిపోవడం, ఆ సౌండ్స్ అన్ని కూడా బ్యాలెన్స్డ్గా వస్తాయి. ఎంతైనా థియేటర్కి కష్టం ఎక్కువ పడాలబ్బా, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫిజికల్ ప్రాక్టీస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 30-35 డేస్ నుంచి ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ వన్ ఫైన్ డే ప్లేకి వెళ్తాము. సినిమా అలా కాదు. డైరెక్టర్ గారు చెప్పే విధానాన్ని బట్టి దాన్ని మనం ఇంజెక్ట్ చేసుకొని పర్ఫామ్ చేయడం. డ్రామాలో వచ్చేటప్పుడు స్పాంటేనిటీగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. అఫ్ కోర్స్ సినిమాకి వచ్చినప్పుడు కూడా అలర్ట్ గానే ఉండాలి. కాకపోతే ఏంటంటే దీంట్లో మనం ఇక్కడ టేక్ తీసుకున్నా గానీ సెకండ్ టేక్ తీసుకోవచ్చు, అక్కడ టేక్ తీసుకోవడం అనుకుంటారు. సింగిల్ టేక్ అంతే. ఒకసారి వెళ్ళామా, పర్ఫామ్ చేసామా, వచ్చేసామా. మనం పొగిడ్లా తిట్టినా అక్కడే. సో ఇప్పుడు చూసుకుంటే మీరు చెప్పినట్టుగానే డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సినిమాలో వచ్చేటప్పటికి ఏంటంటే మనకు డైలాగ్స్ కానీ ఇవన్నీ డబ్బింగ్ ఉంటుంది, ప్రాంప్టింగ్ ఉంటుంది జనరల్గా చూసుకుంటే. కానీ అక్కడ స్టేజ్ మీద వచ్చేటప్పటికి అంటే అట్లాంటి ఏమి ఉండదు. మీరు స్టోరీ అంతా కూడా చూసుకుని ఒకసారి దాన్ని చదువుకుని ఆన్ ది సెట్ రావాలి. అది ఎలా సార్ ఇప్పుడు సినిమాలోకి వచ్చిన తర్వాత మీకు దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా? అంటే బెనిఫిట్ అయింది. థియేటర్ చేయడం వల్ల ఏంటంటే ఇవి 30-35 రోజులు ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో అది అలవాటు, అంటే మైండ్కి ఒక ఫీడింగ్ లాంటిది, జ్ఞాపశక్తి పెరుగుతూ ఉంటుంది. సినిమాలకు వచ్చేసరికి ఎప్పుడైతే డైలాగ్స్ ఇస్తారో, లేకుంటే చెప్తారో, ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది మైండ్లోకి సెట్ అయిపోద్ది అబ్బా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సినిమాలో టేక్స్కి ఛాన్స్ ఉంటుంది, అక్కడ ఉండదు కదా. వెళ్ళామా, చేసామా, వచ్చామా. ఇప్పుడు మీ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓన్ వాయిస్ మీదేనా సార్? అవును, మొత్తం డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను. ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే, అంటే తమిళ్లో చేశాను, తమిళ్కి సింక్ అయితే నేనే, రికార్డింగ్ అయితే వేరే వాళ్ళతో చెప్పడం. తర్వాత మలయాళంలో కూడా చేశాను, మలయాళం సీరియల్ చేశాను, విలన్గా చేశాను, ఇటుకర పక్కి అనేసి. అక్కడ ఫేమస్ జరిగిన ఇన్సిడెంట్ మీద తీసిన సీరియల్. ఓకే, అది చేశాను. దానికి డబ్బింగ్ వేరే వాళ్ళు. తెలుగుకి వచ్చేసరికి నేనే చెప్పుకుంటాను. తెలుగు అండ్ హిందీ అయితే నేనే చెప్పుకుంటాను. ఓవరాల్గా మీరు చేసిన సినిమాలు అన్నిట్లో కానీ, లేదంటే మీరు యాక్ట్ చేసిన సీరియల్సే కానీ, డ్రామాలే కానీ, అన్నిట్లో ఓవరాల్గా తీసుకుని ఒక బెస్ట్ డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? సీరియల్ అంటే తెలుగులో చేయలేదు, మలయాళం సీరియల్ ఒక్కటే చేశాను, మలయాళంలోనే. అంటే ఓవరాల్గా చెప్పండి సార్, ఓవరాల్గా ఒక బెస్ట్ డైలాగ్, ఇది నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అని చెప్పన్నట్టుగా ఒకటి. పలక్నుమా దాస్లో ఒకటి ఉంటుంది, ఫ్రెండ్స్ గొడవలు పడతారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, వద్దురా నాయనా, మీరొద్దు, మీ కథలొద్దు, మీతో దోస్తానైతే అస్సలే వద్దు, ఛీ ఏం భాషలు ఉన్నారా భయ్ చల్ అనేసి. రియల్గా ఫ్రెండ్స్ మధ్యలో జరిగే థింగ్స్ కాదు. అవును, ఇది నాకు బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఇది చాలా బాగా రీల్ వైరల్ కూడా అయింది, మీమ్స్ పడుతూనే ఉంటాయి. రీసెంట్ గా రాణా గారితో చేసిన ట్రైన్ టికెట్ యాడ్ ఉంది కదా, అవును, అది కూడా బాగా హీరో అనేసి ఉంటుంది. సూపర్ సార్, సూపర్. జర్నీ అయితే చాలా బాగుంది సార్ మీది. ఇలానే ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా రావాలని చెప్పని కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ కూడా పడాలి, ఇంకా మీరు ప్రజలకైతే ఆడియన్స్కి దగ్గరగా ఉండాలని చెప్పని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు పిలిచినందుకు. నేను హిట్ టీవీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. స్పెషల్గా హిట్ టీవీ ఆడియన్స్కి నా నమస్సుమాంజలి. ఆడియన్స్ లేదే మేము లేము, ప్రేక్షక దేవుడు లేదే ఆర్టిస్ట్ లేరు, కాబట్టి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూశారు కదా మన ఏదైతే ఉందో సలార్ మూవీ నుంచి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మనం అయితే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.